నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లోని భారతీయులకు యూసఫ్ కార్గో వారు గుడ్ న్యూస్ చెప్పారు. ప్రస్తుతం యూసఫ్ కార్గోలో ఆఫర్లు నడుస్తూ ఉన్నాయి. మీరు మీ ఇంటికి పంపించే విలువైన వస్తువులను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి వేగంగా మీ ఇంటికి చేరుస్తారు. ఎటువంటి ఎయిర్పోర్ట్ ట్యాక్స్ కానీ, ఇన్సూరెన్స్ కానీ, డాక్యుమెంటేషన్ ఛార్జీలు లేవు. ప్యాకింగ్ ఫ్రీ. అలాగే మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది. ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి. నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ మరియు గల్ఫ్ దేశాల గగనతలాలపైన ఎగురుతూ ఉన్న విమానాలకు EU వార్నింగ్ ఇచ్చింది. వివరాల్లోకి వెళితే, అమెరికా ఇరాన్ మధ్య పెరుగుతూ ఉన్న సైనిక ఉద్రిక్తతల నేపథ్యంలో యూరోపియన్ యూనియన్ ఏవియేషన్ సేఫ్టీ ఏజెన్సీ గల్ఫ్ ప్రాంతానికి సంబంధించిన విమానయాన వార్నింగ్ను మరింత కఠినతరం చేసింది. ఖతారు, బెహ్రెన్, కువైటు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ UAE, ఒమన్ గల్ఫ్ గగనతలంలో విమానాలు నడపకుండా ఎయిర్లైన్స్కు సూచించింది. ఈ హెచ్చరికలు జూలై 29 వరకు అమల్లో ఉంటుందని చెప్పేసి యూరోపియన్ యూనియన్ తెలిపింది. వారం రోజుల క్రితం కువైట్, గల్ఫ్ దేశాలు జోర్డాన్ గగనతలంలో విమానాలు నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని మాత్రమే సూచించగా, తాజా బులెటిన్లో పరిస్థితులు మరింత ప్రమాదకరంగా మారాయని పేర్కొంది. మిసైల్, డ్రోన్ దాడులు ఏవైతే ఉన్నాయో వాటి ముప్పు కారణంగా ఈ ప్రకటన వచ్చింది. అలాగే గల్ఫ్ దేశాలలో అమెరికా సైనిక స్థావరాలు ఉండడంతో క్షిపణులు, డ్రోన్ దాడుల ప్రమాదం పెరిగిందని చెప్పేసి యూరోపియన్ యూనియన్ హెచ్చరించింది. అంతేకాకుండా వైమానిక రక్షణ వ్యవస్థలు పౌర విమానాలను పొరపాటున సైనిక లక్ష్యాలుగా గుర్తించే అవకాశం ఉందని చెప్పి ఆందోళన వ్యక్తం చేసింది. కొద్ది రోజుల క్రితం ఇరాను ఖతార్ను లక్ష్యం చేసుకొని బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిన నేపథ్యంలో ఈ తాజా హెచ్చరిక వెలువడింది. ఇటీవలి ఉద్రిక్తతల నేపథ్యంలో బెహ్రెన్, కువైట్, సౌదీ అరేబియా ప్రాంతాలపై కూడా దాడుల ముప్పు నెలకొంది. హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తూ ఉన్న గల్ఫ్ ట్యాంకర్లపైన కూడా దాడులు జరిగినట్లు నివేదికలు వచ్చాయి. ఇరాన్ మరియు అమెరికా యుద్ధం తీవ్ర రూపం దాల్చడం, అమెరికా దాడుల అనంతరం హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేస్తూ ఉన్నట్లు ప్రకటనలు, అలాగే కొనసాగుతూ ఉన్న సైనిక చర్యల కారణంగా ప్రాంతీయ భద్రతా పరిస్థితులు మరింత ఆందోళనకరంగా మారాయని చెప్పేసి ప్రస్తుతం ఎవరైనా సరే కానీ, ఏ విమాన కంపెనీ అయినా సరే కానీ కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు సంబంధించిన గగనతలాల మీద విమానాలు నడపకుండా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా మీ యొక్క గమ్యస్థానాలకు చేరుకోవాలని చెప్పి సూచిస్తూ ఉంది. అలాగే కువైట్ ఎయిర్పోర్ట్ ఏమైనా మూసివేశారంటే కానీ కువైట్ మరియు గల్ఫ్ దేశాల ఎయిర్పోర్ట్లు మూసివేయలేదు. ఎవరూ భయపడవలసిన అవసరం లేదు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.